రాత్రి Thank you.
లేచి నిలబడి మనం అలాగే నిలుచుందాం, ప్రార్థన చేసుకుందాం. స్వామిదాస్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. దైవ సన్నిధానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన తరుణంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మరి ముందుకు సాగిపోదాం.
ఈ దినము ఒక్క ఆరాధన జరుగుతుంది, 11 గంటలకి ముగిస్తాం కనుక 10 గంటలు 40 నిమిషాలు వర్తమానం. ఆ తదుపరి ఆరాధన కార్యక్రమంలో 11 o'clock విల్ క్లోజ్ ది మీటింగ్. 92వ కీర్తన దయచేసి నాతో పాటు తిప్పండి. ప్లీజ్ టర్న్ టు Psalm 92. ప్లీజ్ టర్న్ టు Psalm 92. 92వ కీర్తనని మనము ఉత్తరప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. నేను మొదటి 3 వచనాలు చదువుతాను, మీరు 4వ వచనాన్ని చదవాలని మనం చేస్తున్నాను. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి శ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నిత్య నాశనమునందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయి వారందరూ చెదరిపోవుదురు. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచిన. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడిన. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. 15వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. వారు ముసలితనమందు సారము కలిగి పచ్చగా ఉందరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వాక్య పరిచయం నిమిత్తమై, మన ఆరాధన నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. వాళ్ళరా, మరి ఉదయకాలము మనము గత 4 వారాల నుండి ధ్యానం చేస్తున్నటువంటి 10 ప్రిన్సిపల్స్లోనికి వెళ్ళక మునుపు ఈ చదివినటువంటి కీర్తనలో దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన కొన్ని తలంపులు ఒకసారి మనం చూసుకొని మరలా సామెతలు 3వ అధ్యాయంలోకి వెళదాం. ఈ ఉదయకాలం ప్రభువు ఆయన్ను స్తుతించిన వారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు 4 వచనాలు ఉన్నాయి. ఎందుకనగా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. కనుక ఈ వారమంతా కూడా దేవుడు మన పట్ల చూపిన ప్రేమ, ఆయన చేసిన కార్యాలు మనకు సంతోషము, కొన్ని దుఃఖకరమైన కార్యాలు కూడా కలిగి ఉండవచ్చు. కానీ దేవుడు సంతోషం ఇచ్చాడు కనుకనే ఈ దినం మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండగలుగుతున్నాం. తరువాత ఆయన స్తుతించి ఆయన ఘనపరిచేవారు ఎలా ఉంటారు అంటే, వారికి దేవుడిచ్చేటువంటి మొదటి ఆశీర్వాదము సంతోషమైతే, 2వ ఆశీర్వాదం 10వ వచనంలో ఉంది. చూడండి, 10వ వచనం చదువుకుందా. గురుపోతు కొమ్ము వలె ఎత్తితివి, గొప్ప తైలముతో నేను, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. సో గాడ్ విల్ అనాయింట్ us with a new oil, ఫ్రెష్ ఆయిల్ కదా. కొన్నిసార్లు నూనె చాలా కాలం ఉంటే అది ఒక రకమైన వాసన, దాన్ని మనం వాడలేం. కానీ దేవుడు క్రొత్త తైలం, అనుదినము మన పట్ల నూతనమైన ప్రేమ కలిగి, నూతన వాత్సల్యముతో ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు కనుక క్రొత్త తైలంతో. సో హీ మేక్స్ యూ హ్యాపీ అండ్ దెన్ హీ ఆల్సో అనాయింట్ యూ విత్ ఫ్రెష్ అండ్ న్యూ ఆయిల్. 3వదిగా ప్రేమిన వాళ్ళ 13వ
లేదు 12 వచ్చిన చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొగ్గు వేయగలరు. వాళ్ళరా ఈ ఖర్జూర వృక్షం అనుకున్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఖర్జూరము సాధారణంగా ఎడారి ప్రాంతంలో పెరుగుతుంది. ఎడారి ఎక్కడైతే నీళ్ళు ఉండవో, ఎక్కడైతే సాగు ఉండదో అక్కడ పెరుగుద్ది. దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, మన జీవితాల్లో ఎడారి లాంటి తెగుళ్ళు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎక్కడైనా మనము ఎలా ఉండాలంట, ఖర్జూర వృక్షాలలాగా పెరగాలి. దేర్ వోంట్ బి ఎనీబడి టు వాటర్స్ కదా. ఎడారిలో నీళ్ళు ఎవడు పోస్తాడు, కానీ అది పెరుగుద్ది. ఖర్జూర వృక్షాలు వల్ల దేవుని యొక్క సన్నిధానం ఉన్నటువంటి మనం ఎడారి ప్రాంతంలో, కష్టకాలంలో, కరువు దినాల్లో, తెగులు దినాల్లో మనము ఖర్జూరములో ఉన్న మరో లక్షణం ఏంటంటే, ప్రేమ వల్ల దేహాన్ని అది చల్లబరుస్తుంది. సాధారణంగా ముస్లిం సోదరులు వారు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ రంజాన్ మాసంలో వారు ఏం చేస్తారంటే, సాయంకాలం ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే దే బ్రేక్ ఫాస్టింగ్ విత్ ఈటింగ్ డేట్స్. కనుక ఖర్జూరం తిని దేహము చల్లబరుచుకుంది. అది చాలా మధురంగా ఉంటుంది, అదే సమయంలో దేహాన్ని చల్లబరుస్తుంది. సో దేవుని బిడ్డలమైనటువంటి మనము మన మాట, మన తీరు, మన ప్రవర్తన ఇతరులకు మధురంగా ఉండాలి. మనం ఏదైనా మాట్లాడితే, అందుకే పౌలు గారు అన్నారు, ఆయన ఏం చెప్పాడంటే, మీ మాట కృపాసహితంగా ఉప్పు వేసినట్లు ఉండాలంట. అంటే రుచికరంగా. వెన్ యూ స్పీక్ సంథింగ్ ఇట్ షుడ్ బి టేస్టీ అండ్ యాక్సెప్టబుల్ టు ఆల్. అందుకే కొంతమంది మాట్లాడితే ఎలా ఉంటుందంటే కదండి, కొంతమందిని మాట్లాడించి కొట్టాలంట, కొంతమందిని మాట్లాడకుండా కొట్టాలి. మాట్లాడితే కూడా వంకర మాటలు మాట్లాడతారు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎలా ఉండాలో దేవుని వాక్యం చాలా శ్రేష్టంగా బోధిస్తుంది. మనము దేవుని సన్నిధిలో ఎలా ఖర్జూర వృక్షములే మొవ్వు వేయడం అంటే మీకు తెలుసుకోలేదు. పల్లెటూర్లలోకి వెళ్ళి చిన్న చిన్న తాడి చెట్లు కానీ, ఈత చెట్లు కానీ మీరు పరీక్షిస్తే ప్రతిరోజు అవి కొత్త ఆకు, ఎంత టెండర్. మేము అప్పుడప్పుడు చిన్నప్పుడు పల్లెటూరులో ఏముంటాయి, మనకి పప్పులు ఉంటాయా, బట్ జస్ట్ గెట్ బ్యాక్ 40 years 40 ఏళ్ళు మా ప్రాంతంలో మరీ చాలా కరువు ప్రాంతంలాగా ఉండేది. ఆ మొవ్వులు కూడా తుంచుకొని తినేవాళ్ళం, చాలా బాగుంటుంది ఆ ఆకులు, ఆ మొవ్వు. ఇట్స్ వెరీ టేస్టీ. సో మన జీవితాలు ఇతరులకు రుచికరంగా ఉండాలనేది మరి భక్తులు స్తుతించే వారి యొక్క జీవితాలు ఎలా ఉండాలో చెప్పబడుతుంది. అంతేకాదు 13 వచ్చిన చూడండి, యెహోవా మందిరములో సో దే షుడ్ బి ప్లాంటెడ్. అది నాటబడిన వారు. ఈ నాటబడిన వారు ఎక్కడ నాటబడతారు? దేవుని మందిరములో. ఆ దేవుని మందిరాన్ని, ఈ నాటబడే స్థితిని 1వ కీర్తనలో ఏం రాయబడిందంటే, నీటి కాలువల యోరను నాటబడినదై. నీటి కాలువలు ఎక్కడి నుండి వస్తాయి? దేని రిజర్వాయర్ కదా, సరస్సు ఉంటుంది, రిజర్వాయర్ ఉంటుంది. నీటిని అంతా మరి ఒక చోట చేర్చినటువంటి స్థలము, చెరువు కావచ్చు, ఇవాళ రేపు కట్టేటువంటి ప్రాజెక్ట్స్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, అక్కడి నుండి అన్ని కాలువలు వస్తాయి, చాలా కాలువలు. ఈ నాగార్జునసాగర్ 2 కాలువలు ఉన్నాయి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్. ఆ తర్వాత ఆ కాలువల నుండి పిల్ల కాలువలు ఉంటాయి. జాగ్రత్త గమనించండి. దేవుని యొక్క సంఘం, సార్వత్రిక సంఘం ఉంది, ఇట్స్ ఎ రిజర్వాయర్. అందులో నుండి అనేకమైన కాలువలు, చిన్న చిన్న సంఘాలు. మన సంఘం ఒక పిల్ల కాలువ. ఈ కాలువల యోరను నాటబడిన వారమై ఉండాలి. నీరు దేవుని యొక్క వాక్యానికి సూచన. సో వీ షుడ్ బి ప్లాంటెడ్ బిసైడ్ ద స్టిల్ వాటర్స్, రివర్స్. ఆ ప్లాంట్ చేయబడ్డటువంటి ఈ యొక్క మొక్కలు ఎలా ఉండాలని, మందిరములో నాటబడిన వారై
వారు తమ దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అది ఒకడు వర్ధిల్లాలంటే వాడు దేవుని యొక్క మందిరములో నాటపడాలి. దేవుని బిడ్డలు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్స్. నేను అనిల్ అంబానీ గురించి కానీ ఈ కోటీశ్వరులు అయినటువంటి వారిని గురించి నేను మాట్లాడట్లేదు. నీవు దేవుని బిడ్డవా, నీవు వర్ధిల్లాలని దీవించబడాలని నీవు కోరుకున్నట్లయితే ప్రేమ వాళ్ళరా దేవుని మందిరములో నాటబడితే నీవు వర్ధిల్లుతావు. ఎందుకంటే ఆయన మందిరములో ఆయన యొక్క ఆత్మీయ ఆహారం చేత, ఆ నీటి చేత నీవు ఎల్లప్పుడూ పచ్చగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. సో ఒక్క మాట మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్ వి రియల్లీ ప్లాంటెడ్? మనం నిజంగా దేవుని మందిరంలో నాటబడిన వారమా కదండి? నాటబడినవి చెట్లు నాటబడతాయి. ఒక పొలం చుట్టూ కూడా నాటబడినటువంటి చెట్లు ఉంటాయి. కొన్ని పైర్లు వేస్తారు, అవి 3 నెలలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత కోత కోసేస్తారు, మరలా భూమి మీద దున్నుతారు, మరలా ఇంకొక పైరు వేస్తారు. ఈ పట్టణాల్లో ఆ 3 నెలల పైర్లు ఎలాంటి వాళ్ళు అంటే ఫ్లోటింగ్ పీపుల్, వస్తుంటారు పోతుంటారు, రైల్వే స్టేషన్లో వచ్చిపోయినట్టు. కానీ కొంతమంది ఎల్లప్పుడూ స్థిరంగా సంఘములో ప్రారంభం నుండి వారు నాటబడి ఆ సంఘం కొరకు పాటుపడుతూ ఎదుగుచు మరి అందులో వర్ధిల్లుచు ఉంటారు. ఈ 92వ కీర్తన ఎంత శ్రేష్టమైన కీర్తన. నేను చదివినప్పుడల్లా కూడా ప్రభువును ఘనపరుచుకుంటాను. ఎందుకు తెలుసా? ఆయన ఉదయమునట్ట తన కృపను, ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను మన పట్ల చూపిస్తూ ఉంటాడు. వాటిని మనము ప్రచురిస్తూ ఉండాలి. చివరిగా 14వ వచనంలో 14-15 వచనాల్లో ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా ఆ యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా, అందరూ దేవుని స్తోత్రం చేయాలి. సాక్ష్యము కలిగిన జీవితం ఇది. ఆయనలో ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేసే మనం వీఆర్ ద విట్నెస్. ఆయన అన్నాడు, మీరు నాకు సాక్షి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందంటే, అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, అప్పుడు మీరు లేదండి అన్ని 8వ వచనం 1వ అధ్యాయం 8వ వచనం ఇదమ్మా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు. అది పరిశుద్ధాత్మను పొందేది 2వ అధ్యాయం. 1వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే సాక్షులు. ఎప్పటి వరకు సాక్షులు? యవనస్తులుగా ఉన్నప్పుడా? కాదే, ముసలితనమందు కూడా వారు ఎలా ఉంటారంట? పచ్చగా ఉంటారు. చెట్టుకున్నటువంటి బ్రతికి ఉంది చెట్టు అనే దానికి గుర్తు ఏంటంటే పచ్చదనం, గ్రీన్, రైట్? అది పచ్చగా లేదనుకో చచ్చిపోయినట్లే. బయట దేశాల్లో కొన్ని చెట్లు ఉంటాయి, అవి సీజన్ బట్టి మారుతాయి. కాకులు ఎల్లోయిష్గా మారుతాయి, ఆరెంజ్ కలర్ వస్తాయి, నానా విధాలు ఉంటాయి. కానీ పచ్చదనం మాత్రం ఎక్కడో చోట ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనము ఈ ఉదయకాలంలో 92వ కీర్తన చదివినప్పుడు ఐ థాట్ ఐ షుడ్ నాట్ స్కిప్ దిస్. ఆయన స్తుతించే వారికి దేవుడు ఇచ్చినటువంటి అనేక ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం సంతోషమైతే, 2వ ఆశీర్వాదము మనము తైలముతో అభిషేకించబడతాం. 3వ ఆశీర్వాదము మనము ప్రతిరోజు మొవ్వు వేస్తూనే ఉంటాం. డైలీ ఫ్రూట్స్ ప్రతిరోజు ఫలిస్తాం. అంతే కదండి? ఎవ్రీడే నెలకు కాయను ఏం కాస్తుంది? నెలకు కాసే చెట్టు చెప్పండి. ప్రతి నెల 12 నెలలు కూడా ఈ కాస్తూనే ఉంటుంది.
చెప్పాలి. 12 నెలలు కూడా కాయలు వస్తూనే ఉంటాయి. నువ్వు నరుకుతూ ఉంటే కాయలు వస్తూ ఉంటాయి. నీకెవరికి తెలియదు కదా. కొబ్బరి మొక్క, కొబ్బరి చెట్టు ఒక్కసారి ప్రారంభించింది, దానికి సీజన్ ఏం లేదు, ఆల్వేస్ కనుక దేవుని యొక్క బిడ్డలాగా మనం ఆ విధంగా ప్రతిదినము ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. మొగ్గు వేయుదురు, నాటబడిన వారై వర్ధిల్లుదురు, చివరిగా సాక్షులుగా బ్రతుకుతారు. ఈ ఆశీర్వాదాలన్నీ మనం అయినప్పుడు దేవుని యొక్క బిడ్డలముగా మనము దీవించబడడానికి దయచేసి ఇప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోనికి వద్దాం. సామెతలు 3వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఈ దినం మనం ధ్యానం చేయబోయేటువంటి 4వ లెటర్ ప్రాస్పరస్ అనేటువంటి మాటల్లో PRO అయిపోయింది, మరలా ఎస్కి వచ్చాము. ఎస్ లెటర్, ఎస్ అనేటువంటి అక్షరము దాని యొక్క పేరు, ఆ అక్షరానికి ఏం పేరు పెట్టారంటే ఇంగ్లీష్లో సోయింగ్, సోయింగ్ విత్తడం, విత్తుట. దేవుని బిడ్డలమైనటువంటి మనము వర్ధిల్లాలి అంటే విత్తాలి. ఒకడు 1 కేజీ విత్తనాలు విత్తాడు అనుకోండి పొలం మీద, ఆ కేజీ విత్తనాలు ఎలా ఉంటాయంటే మామూలుగా 1 కిలో బియ్యం కొనడానికి నువ్వు 50 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు, లేక 100 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు. కానీ ఆ విత్తనాలు కొనాలంటే 500 రూపాయలు అవుతాయి. కొన్నిసార్లు మంచి వంగడాలు 1000 రూపాయలు కావచ్చు. సో మనం విత్తే విత్తనాలు చాలా విలువైనవి. విత్తనము అనేది చాలా శ్రేష్టమైన విషయం. దయచేసి 9, 10 వచనాలు చదవాలని మనం చేస్తున్నాం. సామెతలు 3వ అధ్యాయం 9, 10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి. ఇది ఈ దినం మనము ధ్యానించవలసినటువంటి అంశం ఏంటంటే సోయి, విత్తుట. విత్తనము అనేటువంటి విషయం వచ్చేసరికి గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట నా జ్ఞాపకం వస్తుంది. దయచేసి చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆయన చెప్పినటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనము వినాలి. అదేంటంటే 7వ వచనాన్ని చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. చాలు, ఈ మాట మీరు మనస్సులో పెట్టుకోండి. అనేక సార్లు మన జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవడం గల కారణం ఏంటంటే, మోసగించబడ్డానికి కారణం ఏంటంటే, దేవుడు మమ్మల్ని ఎందుకయ్యా దీవించట్లేదు అంటే అర్థం కారణం ఏంటి తెలుసా? నీవు విత్తనం లేదు. నీవు విత్తవలసిన చోట నీవు విత్తనం లేదు. ఎలాగ పంట కోస్తావు? నువ్వు విత్తనప్పుడు నీవు పంట కోసేటువంటి అధికారం నీకు ఎక్కడి నుండి వస్తుంది? when you don't sow you have nothing to cut crop, no crop. అందుకే ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతులు ఇచ్చిన తర్వాత యజమానుడు వచ్చి అడిగాడు, మీ తలాంతులు తీసుకురమ్మంటే 5 వాడు 5 తెచ్చాడు, 2 వాడు మరి 2 తెచ్చాడు. కానీ 1 వాడు అతను ఏమంటాడు తెలుసా? అయ్యా,
నీవు విత్తని చోట కోయివాడు. ఎంత అన్యాయం! విత్తని చోట ఎవడు కోస్తాడు? ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఫర్ దాట్? ఆ యజమాని దయదలిచి ఒక తలాంతు ఇస్తే ఆ సంగతిని నీవు నీ జీవితంలో ఆశీర్వాదము లేకుండా చేసుకొని స్వామునిగా ఉండి విత్తకుండగా ఉన్నటువంటి నీవు, హౌ కెన్ యూ బ్లేమ్ గాడ్? దేవుడు మమ్మల్ని ఆశీర్దించట్లేదు, అలాని వాళ్ళని ఆశీర్దిస్తున్నాడు అని అనడానికి నీకే హక్కు లేదు. కారణం, నీవు విత్తలేదు. విత్తనాలు విత్తితే కానీ నీకు పంట రాదు. ఆ విత్తేది కూడా చాలా జాగ్రత్తగా నీవు ఎక్కడ విత్తాలో దేవుని యొక్క వాక్యం కూడా ఆ విత్తే విషయంలో ప్రేమ వల్ల విత్తనాలు లేక సోయింగ్ అంటే మరో విధంగా చెప్పాలంటే దేవునికి ఇచ్చే విషయం, అది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. విత్తనము అంటే దేవునికి ఇచ్చేటువంటి ధనం. విత్తనము దేవుని వాక్యము. అదే సంగతిలో అదే సమయంలో విత్తనము మనము అనుభవించేటువంటి జీతభత్యాలు, వాటిని మనము దేవునికి ఇవ్వాలి. నీకు వచ్చిన దాన్ని ఇక్కడ రాయబడింది కదా, చూడండి 9వ వచనంలో ఏముంది? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి, అంటే నీవు విత్తుట వలన దేవునికి ఇచ్చుట వలన నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి గణపరుస్తున్నావు. నాకు ఒక వ్యక్తి తెలుసు, హైదరాబాద్లో చాలా కాలం నుండి, ఇప్పుడు వేరే చోట ఉంటున్నాడు. ప్రభు నమ్ముకున్నాడు, హిందువుగా ఉంటూ ప్రభువును అంగీకరించి మంచి విశ్వాసిగా మారాడు. అతను మొట్టమొదటి ప్రారంభించినప్పుడు 1200 రూపాయల జీతంతో ప్రారంభించాడు. 1200 జీతంలో ఎంత ఇవ్వాలి దేవునికి? దశంభాగం ఎంత? 120. కానీ అతను 240 రూపాయలు ఇవ్వడం ప్రారంభించాడు. నేను అడిగా, ఎందుకు అట్లంటే, నేను అట్లా నిర్ణయించుకున్నానంటే బైబిల్లో పాత నిబంధనలో దశంభాగం అనేది, కానీ క్రొత్త నిబంధనలో మనము వర్ధిల్లును కొలది ఇవ్వాలని ఉంది. అందుకని తక్కువ చేయకూడదు, దశంభాగం కంటే తక్కువ ఇవ్వకూడదు, ఎక్కువే ఇవ్వాలి. ఆ విధంగా 1200 జీతంతో ప్రారంభించిన అతనికి ఆ తరువాత ప్రతి నెల ఎంత సంపాదిస్తున్నాడో తనకు లెక్కలేనంతగా దేవుడు ఆశ్రయించాడు. ఈ పట్టణంలో 3 ఇళ్ళు కొన్నాడు. ఇంకా కట్టనటువంటి ఒక ప్లాట్ ఉంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్పవలసి వస్తుందంటే, అతన్ని పొగడాలని కాదు. ఈనాటి వరకు అతను ఎక్కడున్నా కూడా తన స్థానిక సంఘానికి దశంభాగం పంపుతాడు. ఎక్కడైతే తాను రక్షింపడ్డాడో, ఎక్కడ బాప్తిసం పొందాడో అక్కడికి పంపుతాడు. తాను ఎక్కడైతే అటెండ్ అవుతున్నాడో అక్కడ కానుకిస్తాడు. అతను ఏమన్నాడంటే, నేను ఏమైతే కమిట్ అయ్యానో దాన్ని నేను నా స్థానిక సంఘానికి ఇస్తాను, మిగతాది నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ కూడా దేవుని పని కొరకు నేను దాదాపు 10 చర్చిలకు అతను రూఫ్లు వేయించాడు పల్లెటూరులో. దేవుడు వర్తిల్లే విషయంలో మనము నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే మనకు ఉన్నదాన్ని దేవునికి ఇవ్వడం మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని ఆశీర్వాదం యూ కెన్ క్లెయిమ్, యూ కెన్ ఫైట్ విత్ గాడ్. దేవుడు నాకు వచ్చిన దానిలో 10వ వంతు కాదు, నీ ధర్మశాస్త్ర ప్రకారం 10వ వంతు, కానీ నేను ఇంకా ఎక్కువే ఇస్తున్నాను కనుక నాకెందుకు ఇవ్వు? అందుకే కొరింథీ పత్రికలో ఒక మాట చదివించాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 8వ అధ్యాయం. పౌలు భక్తుడు మాసిదోనియా సంఘమును గురించి రాస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దయచేసి 8వ అధ్యాయం మొదటి నుండి చదవాలని మనం చేస్తున్నాం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు దేవుని కృపను గూర్చి ఎలాగనగా
జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏం పెద్ద అంబానీలు కాదు, లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్లు కాదు, లేదా వాళ్ళంత డబ్బున్న కరోడపతిష్కుడు కాదు. మరి ఎలాంటి వారంటే బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు శ్రమల్లో. మరియు వారు నిరుపేదలైనను, వాళ్ళ టైటిల్ చూసారమ్మా, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించినంతరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మాదిరికి మారుపోరు, మాదిరికి మారు పేరు మాసిదోనియా సంఘం ఆదర్శంగా నిలిచింది బైబిల్ గ్రంథంలో. వారు నిరుపేదలైనను, అది వారు నిరుపేదలైనను. మా బాలరాయి సంఘంలో ముగ్గురు ఉన్నారు. 10 కుటుంబాలు ఉన్నా వాళ్ళు ముగ్గురు మాత్రమే దశమ భాగం ఇస్తారు. వారికి వచ్చింది వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వరు. అందుకే వారు ఏమి దీవెనలు చూడలేకపోతున్నారు. నేను ముఖాముఖిగానే చెప్పాను చాలాసార్లు వాళ్ళతో, యూ డోంట్ ప్రాస్పర్ బికాజ్ యూ డోంట్ గివ్. దేవునికి నీవు ఇవ్వడం లేదు కనుక దేవుడు నేను దీవించు. ఒక బోయినపల్లి సంగతి నేను చెప్పను. కొందరు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొందరు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. నీవు ఇచ్చేది ఎప్పుడు తెలుసా? నీకు అన్నీ ఉండి ఇవ్వడం కాదు. మాసిదోనియా సంఘం ఏమంటుందంటే వారు నిరుపేదలైనను. లాక్డౌన్లో ఎవరికి ఆదాయం ఉందండి? జీతాలు లేవు. కొంతమందికి సగం జీతాలే, కొంతమందికి ఏమీ లేదు. మే నెల మొదటి వారంలో మొదటి రోజే స్వామిదాస్ గారు పిలిచి, అయ్యా నేను చందా ఇవ్వాలనుకుంటున్నాను దేవుడికి అంటే, ఏదో ముఖాన్ని చెప్పాలని కాదు, కానీ నాకు నిజంగా ఎట్లా ఈ మనిషి ఎట్లా ఇవ్వగలడు? అసలు టీలు అమ్మకూడదు, పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు అమ్మడానికి వీల్లేదని పంపించేశారు అమ్మడానికి. ఎట్లా ఎందుకు నువ్వు అసలు ఎందుకు? నేను అడగండి ఆయన, అవసరం లేదులే నీకు అసలు ఏం లేదు అంటే, లేదు నా దేవునికి నేను ఒప్పదు. 4 రోజులు పనిచేశాను అంతే, కానీ దేవుడు నాకు కావాల్సింది, దేవునికి ఇవ్వగలిగింది దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈనాటి వరకు ఈ నెవర్ ఫెయిల్ టు గివ్ ఎవ్రీ మంత్ 3000 రూపీస్. ఆయన ఏం ఆదాయం వస్తుందో, ఏం తింటున్నాడో అవన్నీగా, తనకేమన్నా అవుతేమో, ఏదైనా హాస్పిటల్ ఖర్చులు వస్తాయిగా, బాగలేదు, వృద్ధాప్యం, అవన్నీ కాదు. దేవునికి నేను ఇదిగో ఐ హ్యావ్ కమిటెడ్ దిస్, ఐ మస్ట్ గివ్. స్వామిదాస్ గారిని పొగుడుతున్నా, ఒక మాదిరికరమైన 150 రూపాయల నుండి ఆయన మొట్టమొదటి మేము కలిసినప్పుడు 1500 గుడిసేసుకొని చిన్నది వాచ్మ్యాన్గా ఉన్నాడు ఒక ప్లాట్లో. దేవుడు అంచెలంచెలుగా దీవిస్తూ వచ్చాడు. ఆ 150 నుండి ఈరోజు ప్రతి నెల 3000 రూపాయలు దేవునికి ఇస్తాడు. ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. లాక్డౌన్ రాని, ఏ డౌన్ రాని, ఆయన ఎక్కడ డౌన్ కాదు. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మాసిదోనియా గురించి పౌలు ఏం చెప్తున్నాడు చదువుకుందాం. ఇంకా వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో వేడుకొనుచు తమ సామర్థ్యము కొలదియే కాక, అది సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే, ఎవరు అడగలే వాళ్ళని, ఏమో మీరేంటి దశమ భాగాలు ఎవరా అడగని అవసరం లేదు. నీవు దేవుని బిడ్డవైతే యూ విల్ డెఫినెట్లీ గివ్. అంటే సంఘంలో ఎవరు ఇవ్వట్లేదు. కొంతమంది ఈ సంఘం ప్రారంభించిన తర్వాత మొన్న గత 4 వారాల క్రితం 2-3 నెలల కానుకలు తెచ్చి ఇచ్చారు. వాళ్ళకున్న ఆదాయంలోనే. మేము అలాగే ఉంచామండి, చర్చి పెట్టలేదు కదా, అందుకని మీరు ఇవ్వట్లేదని నేను చెప్పట్లేదు. మాసిదోనియా సంఘం గురించి చెప్తున్నాను. వారు నిరుపేదలైనను బహుపేదలైనను దేవునికి ఇవ్వడానికి మా
ఒకరు ఉండేవాళ్ళు, మీ పేరు చెప్పలేదు. మాకేముంది సార్ ఇవ్వటానికి. ఇంకా మరి నేను అడిగిన, మరి నీకు అన్నం తింటలేదా, కూరగాయలు తెచ్చుకోవడం లేదా, పాలు తెచ్చుకొని ఛాయ్ తాగట్లేదా? ఇవన్నీ చేసుకోవడానికి, అద్దె కట్టుకోవడానికి అన్నిటికీ ఉన్నాయి. కానీ దేవునికి ఇవ్వడానికి మాత్రం మాకేముంది సార్ అంటే ఏముంటే ఇవ్వాలనుకుంటున్నాము? ప్రేమైన దేవుని బిడ్డలారా, సోయి విత్తుట. మనుష్యుడు మోసపోకు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే వస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ఏ స్టేట్మెంట్. దేవుడంట యజమానిగా అంగీకరించి ఒప్పుకొని ఎవరికి చెందాలో దాన్ని చెయ్యాలి. ఇఫ్ గాడ్ ఈజ్ ద ఓనర్, మనము పొలం కౌలుకు తీసుకుంటామండి. కౌలుకు తీసుకున్నప్పుడు ఆ పొలము కౌలు మాట్లాడుకుంటాం కదండి. ఇదిగో 10 బస్తాలు 20 బస్తాలు మీకు ఇస్తానండి ఈ కౌలు అని. అది పండకపో అనవసరం, నువ్వు కౌలు ఇంత ఒప్పుకున్నావు కనుక యూ హ్యావ్ టు. ఒకవేళ యజమాని ఒకరు మంచోడైతే ఏమంటాడంటే, అయ్యా పండలేదు కనుక పర్లేదులే, 10 బస్తాలకు బదులు 5 ఇవ్వు అంటాడు. అంటే పూర్తిగా నష్టం కలిగినట్టు. సో దేవుడు యజమాని అయినట్లయితే మనం ఏం చేయాలంట? ఐ వాంట్ టు రీడ్ వన్ ఇంగ్లీష్ సెంటెన్స్. ఏంటంటే, సోయింగ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ న్యాచురల్ అండ్ యూనివర్సల్ లా. కదండి విత్తనం అనేది. అండ్ గివింగ్ టు ద లార్డ్ కంపేర్డ్ టు ఇట్. సో ఈ సోయింగ్ అనేది, విత్తుట అనేది దేవునికి ఇచ్చేదానికి పోల్చబడింది. God measures the allocation of our blessings by our generosity. మీకు అర్థమైందో లేదు? God measures, దేవుడు కొలుస్తాడంట, ద అలొకేషన్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్. నీకు ఇచ్చేటువంటి దీవెనలు కూడా కొలతేస్తాడంట. ఎట్లా? నీ యొక్క జనరాసిటీ, నీ దాతృత్వాన్ని బట్టి. నీవు ఎలాగూ దేవునికి ఇవ్వాలని అనుకుంటావో దాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తాడు. అందుకే మలాకిలో ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, 3వ అధ్యాయంలో, నేను 1వ అధ్యాయంలోనే అడిగాను, నేను తండ్రినైన ఎడల నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను తండ్రినైన ఎడల నాకు రావాల్సిన ఘనత ఏమైంది? కొంతమంది వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి వాళ్ళకి ఏదైనా పెన్షనో ఏదైనా ఉందనుకోండి, ఈ కుమారులు పోషించాలి నిజంగా కదండి. వృద్ధాప్యం ఉన్నప్పుడు వాళ్ళకు ఒకవేళ పెన్షన్ రావచ్చు, లేక మరో ఆదాయం ఉండొచ్చు, బట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి ఇవ్వాలి. కానీ కొంతమంది ఏమంటారంటే, వాళ్ళకి పెన్షన్ వస్తుంటే మనం ఎందుకు ఇవ్వాలి? ఇట్స్ వెరీ రాంగ్. ఆయనకి పెన్షన్ వస్తుందో 1,00,000 రూపాయల జీతం ఉందో నీకు అనవసరం. నీవు ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా నీ బాధ్యత ఏమిటంటే, ఖచ్చితంగా ఆ వృద్ధాప్యంలో నీ తండ్రిని, నీ తల్లిదండ్రుల్ని పోషించేటువంటి బాధ్యత నీకుంది. దేవుడప్పుడు నీకు ఒకవేళ ఆ తండ్రికి 10 లక్షల రూపాయలు వచ్చాయనుకోండి, అన్నీ కలిపి, ఆయన ఏం దుబారా చేయడు, దాచుకుంటాడు. ఒకనొక దినాన పిలిచి మరలా నీకే ఇస్తాడు. పరలోకపు తండ్రి అయిన దేవునికి మనం అలా చేయగలిగితే, నీ బాధ్యతని మెరిగి కదా, రాజుగారికి పాలు పోసినట్టు నేనే కదా ఈ నెలలో ఇబ్బంది దశభాగం నువ్వు అనుకున్నావు అనుకో, అందరూ ఆ మాట అనుకుంటే ఏం కావాలా? అద్దె కట్టలేము, ఏం చేయలేము. అలా కాకుండా మనము చేయవలసింది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం. అది నేను చాలా ఏళ్ళ కిందట కాకినాడ దగ్గర చింతపల్లాకులని ఒక గ్రామంలో ఒక సంఘంలో ప్రసంగం చేయడానికి వెళ్ళాను. ఆ లాకుల పక్కన ఇంకొక ఊరింది, సంపర ముక్తేశ్వరం అని ఒక గ్రామం. అందులో మా బ్రదర్ కజిన్ ఇప్పుడు పాస్టర్ ఉన్నాడు. అందులో ఒక ఆయన రెడ్డి ప్రభువు నమ్ముకున్నాడు, అబ్రహాం అని పేరు మార్చుకున్నాడు. ఆయనకి 20 ఎకరాల పొలం. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ప్రభువుని నమ్ముకున్న వెంటనే, అయ్యగారు నా పొలంలో పండుద్ది లేదు నాకు అనవసరం, ఈ 2 ఎకరాలు దేవుని కొరకు నేను ప్రక్కన పెడుతున్నా. అది ఎప్పుడు దేవునియే.
ఆ 2 ఎకరాల్లో ఎంత పండని, నా పొలంలో తక్కువ పండినా ఆ పొలంలో ఎక్కువ పండినా ఏమైతే పండుతో ఆ బస్తాలన్నీ తెచ్చి దేవుని సన్నిధిలో పెడతాడు. దేవుడు అతన్ని బహుగా దీవించాడు. ఇంకా 10 ఎకరాలు కొనడానికి దేవుడు సహాయము చేశాడు. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను, ఇది ఘనపరచడం. దేవునికి ఇవ్వడం అంటే ఘనపరచడం. ఒక మనిషి ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు నీవు దండేసి కనపరుస్తావు, శాలువా కప్పి కనపరుస్తావు, కానుకలు ఇచ్చి కనపరుస్తావు. దేవుడు అంటున్నాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? మనము ప్రాస్పరస్ లైఫ్, వర్ధిల్లే జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం మనకు ఉండాలంటే ప్రేమ వల్లరా 4వ విషయం ఏంటంటే విత్తనం. దేవునికి ఇవ్వడం. దేవునికి ఇస్తే దేవుడు దీవిస్తాడు. ఆయన అన్నాడు, నీ యొక్క పిండి పిసుకు తొట్టిని నేను ఆశ్రయిస్తాను, నీ గంపను, నీ పొలమును. ఏమండి, మా గ్రామంలో కొంతమంది యాదవులు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం వారికి ఉన్నటువంటి, ఇప్పుడంటే కొంచెం చల్లా చెదరై కొడుకులు వద్దండము, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళు నమ్ముకోరుగా, ఈ గోళ ఎక్కువైందిగా, మనం హిందువులుగానే ఉన్నాము, ఇవన్నీ చెప్తే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఉండి కొంతమంది వేరే ఎందుకు ఇవ్వాలా దేవునికి అనేవాళ్ళు. కానీ ఆ దినాల్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఖచ్చితంగా క్రిస్మస్ పండుగకి ఒక పొట్టేలు తీసుకొచ్చి ఇచ్చేవారు. వారికి ఉన్నటువంటి దేవుని ఘనపరచాలనేటువంటి ఆశ. సాధారణంగా క్రిస్మస్ పండుగ నైట్ చుట్టుప్రక్కల ఉన్న యాదవులందరూ ప్రసంగం చేస్తారు. మా మామయ్య ప్రసంగం చేసేవారు. అసలు యేసు ప్రభువుని గురించి చెప్పిన వాళ్ళది మొట్టమొదటి ఎవరికి చెప్పాడు? దూతలు ఎవరికి చెప్పారండి? వాళ్ళకే. కనుక మీకే ఆయన వచ్చింది, మీరు ప్రభుని నమ్ముకుంటే మంచిదని చెప్పాడు. చాలామంది నమ్ముకున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వస్తుందంటే, ఈ ప్రాస్పరస్ లైఫ్, PROS, ఈ 4 అక్షరం దగ్గరకు వచ్చాం. సోయింగ్. మనం జీవితాల్లో దీవెన మనం చూడాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనము మరి ఆయనకి ఇచ్చేది నేర్చుకో. అంతేకాదు ఎలా ఇవ్వగలమంటే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మనం అక్కడ చదువుతున్నాం. దయచేసి కంటిన్యూ చేయండి. వారు 4వ వచనం చదివారు కదా, 5వ వచనం చదవండి. 2వ కొరింథీ 8:5. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే. అది మొదట ప్రభువుకి, తరువాత సేవకునికి. ఒబీడియన్స్. ఇక్కడ మొదట మనం దీనికంటే ముందు ఓ అక్షరంలో ఏం నేర్చుకున్నాము? విధేయత, ఒబీడియన్స్, అప్పగించుకోవడం. అక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, మొదట దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి, ఆ తర్వాత దేవుని సేవకుడు మాట వినడము నేర్చుకోవాలి. దేవుని మాట వినాలి, దేవుని సేవకుని మాట వినాలి. దేవుని యొక్క సేవకుని పట్ల మీరు ఎలా ఉండాలి అంటే, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట నేను చూపించిన తర్వాత మరల వెనక్కి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదవాలని మనం చేస్తున్నాం. 13వ అధ్యాయము 17వ వచనం. 13వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీకంటే ఎక్కువ లెక్కలు నేను చెప్పాలి కదా, లెక్క ఒప్పజెప్పవలసి ఉన్న వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దట్స్ ఆల్. నా మాట కాదు, ఇది దేవుని మాట. మొదట దేవునికి అప్పగించుకున్నారు, ఆ తరువాత మాకు అప్పగించుకున్నారు. అప్పగించుకోవడం అంటే మాట వినడం. వారి మాట విని, నా సంఘంలో 10 మంది ఉన్నారండి, చాకులు లాంటి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడే దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నారు, ఏ పని చేయడానికైనా.
అని ఒక సంఘ కాపరి చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. రెయిన్ ఆర్ షైన్, ఏ క్షణంలోనైనా వాళ్ళు రమ్మంటే పరిగెత్తుకొని వస్తారు, దేవుని పని కొరకు వారు ముందుంటారు అనేటువంటి మాట, అలాంటి ఆలోచన దైవ సేవకునికి ఎంత ఆనందం కలుగజేస్తుందో తెలుసు. కనుక మాసిదోనియా సంఘం మాదిరికి మారు వేరు. తర్వాత ఎలా ఇవ్వాలంట, ఎలా విత్తాలి మనము అంటే అదే అధ్యాయంలో దయచేసి 11వ వచనం, 11, 12, 13 చదవండి. 2వ కొరింథీ పత్రిక 8. మీరు ఎందుకు తీసేస్తారు? అది బేస్ టెక్స్ట్గా ఉంచుకోండి. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో కలిగెను, మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు ఆ కార్యమును. ఏదైనా మీరు అనుకున్నారా, దాన్ని నెరవేర్చండి. దేవుని సన్నిధిలో ఒకవేళ ఏదైనా మాట ఇస్తే దాన్ని మీరు మర్చిపోకండి. రైట్, ఓకే, చదువమ్మా. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరం. అది కలిమి కొలది. మీకు శక్తికి అప్పులు చేసి ఇమ్మని దేవుడు అనట్లే, మీకు వచ్చింది. సురారం కాలనీలో మందిరం కడతా ఉన్నారు. పెద్ద మందిరం కట్టారు, 2 కోట్ల దాకా ఖర్చు పెట్టి కట్టారు. పెద్ద మందిరం, ఐ థింక్ 3 floors, 3 levels. ఆ కట్టిన వాళ్ళందరూ వాళ్ళు లేబర్ ఛార్జెస్ ₹1 కూడా ఎవరు చెల్లించలే, ఆ సంఘస్థులే కట్టారు. అయితే దానికి కొంత సొమ్ము ఇస్తానని ఒక ఆవిడ, స్పర్జన్ గారి అక్కగారు కమిట్ అయ్యారు. కుటుంబము నడవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల చదువులు కావాలి. మరి కమిట్మెంట్ చేశారు. ఎట్లా? ₹1,00,000 లేకపోతే ఒక మోర్ దాన్ దట్ ఇస్తానని ఒప్పుకున్నారు ఆయన మందిరం నిర్మాణం కొరకు. ఆవిడ ఏం చేశారంటే పగలు యథావిధిగా తన డ్యూటీకి పోయి వచ్చి 5 గంటలకల్లా ఇంటికి వచ్చి పిల్లలకన్నీ సిద్ధపరిచి మరలా సెకండ్ డ్యూటీ మెడికల్ లైన్లో ఉంటారు, నర్సుగా. ఆమె చేసి అక్కడ వచ్చిన జీతం ప్రతి నెల తీసుకువెళ్ళి తాను ఏమైతే ఒప్పుకుందో అది తీరేంత వరకు కూడా ఉద్యోగం చేస్తూ వచ్చింది. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే కొంతమంది కొన్ని విషయాలు తెలిసినప్పుడు మనకు కొంత ఆదర్శంగా ఉంటుంది. దేవునికి ఇవ్వడంలో 2వ ఉద్యోగం చేసి మరి అంటే మొదటి ఉద్యోగం ఇవ్వట్లేదా, దాంట్లో దశమ భాగం వెళ్ళుద్ది, యథావిధిగా దశమ భాగం సంఘానికి చెందు. అయితే ఇది కమిట్మెంట్ కనుక దీని కొరకు 2వ ఉద్యోగం చేసి ఆ వచ్చిన ప్రతి పైసా కూడా తీసుకెళ్ళి దేవునికి ఆ మందిర నిర్మాణం కొరకు అప్పగించింది. అందుకే ఇక్కడ ఒకడు మొదట సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరములు. 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. 1 2 వచనాలు దయచేసి చూడండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి లేదు నేను ఎరుగుదును. సంవత్సరం నుండి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు అది. సో ఎందుకు సంఘంలో కొన్నిసార్లు ఇలా చేస్తున్నారని చెప్పాలంటే వారి యొక్క ఆసక్తి, వారి యొక్క అలవాటును చూసి ఇతరులకు ఏం కలగాలి? ప్రేరణ. ప్రేరేపింపబడిని. కిందకు వద్దాం. మనము 5వ వచనం నుండి 5 నుండి 9 వరకు చదవండి. కావున
లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము ఆ, పిసినితనముగా ఇయ్యక పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు ఆ, మీ యొద్దకు ముందుగా వచ్చి ముందుగా వచ్చి దానిని జమ జమ చేయుటకై చేయుటకై వారిని హెచ్చరించుట ఆ, అవసరమని తలంచితిని. తలంచి తిని కొంచెముగా విత్తువాడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండుకోయును. అంతేగా, పిడికెడు ఎత్తితే మీకు అంతే వస్తుంది, పిడికెడుకు సంబంధించిన పంట. ఒకవేళ ఒక బుట్ట నిండా విత్తామనుకోండి, నారుమడి వేసి మొత్తం 10 ఎకరాల్లో నీవు వేసావనుకోండి, దాని ఫలము వేరుగా ఉంటుంది. కొంచెముగా విత్తువాడు ఆ, కొంచెముగా పండుకోయును. పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా విత్తువాడు. సమృద్ధిగా పండుకోయును అది అని సమృద్ధిగా విత్తువాడు అనే మాట దగ్గర ఆ 3వ భాషలో ఏముందండి అక్కడ? దీవెనలతో. దీవెనలతో. అది సమృద్ధిగా విత్తువాడు. ఆ, చదవండి. సమృద్ధిగా పండుకోయును అని సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చు. చెప్పవచ్చును. సన్నపు పండుకోయును. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఇవ్వండి ఇవ్వకపోండి, కానీ ఈ లక్షణంతో మాత్రమే ఏమి ఇవ్వద్దు. అసలు దేవునికి చందా కూడా ఇవ్వకండి. రైట్? సనుగు కొనకయు బలవంతముగా కాకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించి తన హృదయములో నిశ్చయించిన కొలది ఇవ్వవలెను. ఇవ్వలేదు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ నీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకును ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఇది సోయి విత్తడం. విత్తే దాని గురించి నేను చెప్పనక్కర్లేదు. మీ పెరట్లో ఒక చిన్న తొట్లో గింజలు వేసినా కూడా చక్కగా వంకాయ గింజలు వేయండి. ఏమండి, చెట్టు వస్తాయి. ఎన్ని కాయలు వస్తాయో. ఒక విత్తనం మొలిచి ఒక చెట్టు ఎదిగినప్పుడు ఎన్నో కాయలు మీకు దాదాపు ఒక 4-5 సార్లు కోసుకోవడానికి కూడా ఆ వంకాయ చెట్టు నీకు కాయలు ఇస్తుంది. దేవుడు ఇవ్వడా? ప్రభు దీవించే దేవుడు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఘనపరిచే పని చేస్తే, దేవుని ఘనపరిస్తే, ప్రభు అన్నాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. మీ ఆ సామెతలు చదువుకొని మనం ముగించుకుందాం. రండి. 3వ అధ్యాయం 10వ వచనాన్ని 10వ వచనం. మొదటిది 9వ వచనమేమో ఆజ్ఞ, 10వ వచనమేమో ఆశీర్వాదం. అప్పుడు ఎప్పుడు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇస్తే కనపరచుము. నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి. ద్రాక్షారసము దేనికి సూచన అంటే సంతోషానికి సూచన. నీ కుటుంబంలో, నీ పనిపాటల్లో, నీ ఆదాయంలో నీవు సంతోషపడతావు. జీతమంతా వచ్చేయటో పోయా అనే మాట రాకూడదు. దేవుడు నాకు ఇచ్చాడు, నేను ప్రభువును ప్రేమిస్తున్నాను కనుక దేవుడు నాకు ఇచ్చిన దానితో నేను సంతోషంగా ఉన్నాను అని ప్రభువును ఘనపరిచేటువంటి ఆ మనస్సు మీ అందరికీ దేవుడు అనుగ్రహించాలని. మీరు ఎవరు ఇవ్వట్లేదని చెప్పట్లేదు. మీరు ఇవ్వకపోతే నేను ఇక్కడ ఉన్నాను కదా. మీరందరూ నన్ను పోషిస్తున్నారు, ఇస్తున్నారు, కానీ కొందరు ఇవ్వట్లేదు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి నీకేమైతే వచ్చిందో దాన్ని నీవు ఖచ్చితంగా ప్రభువుకి ఇవ్వగలిగినాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ ఇంటిని దీవిస్తాడు, నీ తొట్టిని ఆ పేద విధవరాలికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎలీషా ద్వారా, ఏలియా ద్వారా క్షమించాడు. ఏలియాతో ఏమన్నాడంటే, నీవు
వెళ్ళి మొట్టమొదటి రొట్టెను తీసుకొని రా. మొట్టమొదటి రొట్టె నాకు తీసుకురా, నువ్వు తినడం కాదు. కనుక అన్ని లెక్కేసుకొని ఇంటి తిట్టిపోయా, పాలకి ఇట్టిపోయా, పచారులకు ఇట్టిపోయా, అంత పోయినాక ఏం మిగలేదు, ఏమి ఇచ్చాను. కొంతమంది లోన్లన్నీ కట్టి ఏమైతే చేతికి వస్తుందో దానిలో దశంభాగం తప్పది. నీ జీతం ఎంతో దానిలో దశంభాగం ముందు తీసి ఆ తర్వాత నీ కట్టు, అన్నీ నువ్వు అనుభవించినవే కదా అవన్నీ. నీకు ఒకవేళ 50,000 జీతం అనుకో, 40,000 కట్ అయిపోతున్నాయి, 10,000 నీ చేతికి వస్తున్నాయి. కానీ నువ్వేమిస్తావు? 1,000 ఇస్తావు. కానీ దానివల్ల నీకు ప్రయోజనం లేదు. నీ జీతం ఎంతో దాన్ని నువ్వు లోన్లు తీసుకొని నువ్వు కట్టుకున్నావు, లేదా కారు కొనుక్కున్నావు, ఇల్లు కట్టుకున్నావు, గునోస్. ఇట్స్ నాట్ దట్. నీ రాబడి అంతటిలో ప్రభువును గణపరిచినటువంటి ఆ మనస్సు మనకుంటే దేవుడు మన యొక్క విత్తనాన్ని 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ ఫిలోమోన్ గారు ప్రార్థన చేసిన తర్వాత మనము ఆరాధనలోకి పెడదాం. కృపగల తండ్రి, ప్రేమించిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఇంతవరకు మీ దాసును నిలబెట్టుకొని శ్రేష్టమైన లేఖన సత్యాలు మీరు మాకు బయలుపరచుకుంటున్నారు. మేము ఇచ్చి మిమ్మల్ని శోధించినట్ల విస్తారమైన పట్టజాలంత ఆశీర్వాదాలతో మేము దిగించే దేవుడు అయినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. ఆయన ఇంటి లేఖన మాటల ద్వారా నేర్చుకోవటానికి నేను ఇచ్చిన కృపకై ఉన్నాను. ఈ వాక్యాన్ని దీవించండి. విన్న హృదయాలను వారి మధ్యలో భద్రం చేసుకొని వారి బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. చేస్తున్నాడు. ఈ రోజున నేను ఇక్కడ నిలిచి ఉన్నానంటే కేవలం ఆయన యొక్క కృప మాత్రమే. గత 2 వారాల క్రితము నేను అంటే ఒక 2-3 మంత్స్ నుండి కూడా అనేక స్ట్రెస్కి గురవుతా ఉన్నాను. ఇంట్లో ప్రాబ్లమ్స్ అయితే ఏంటి, స్కూల్లో ప్రాబ్లమ్స్ అయితే ఏంటి, డ్యూ టు కరోనా ఆర్ క్వారంటైన్. సో అవన్నీ కూడా నా పైన బాగా ప్రభావితం చేసినాయి. దాంతో ఏంటంటే నాకు బాగా పెయిన్ వచ్చింది. సో ఆ రోజు ఐ థింక్ 23rd లాస్ట్ మంత్ మే 23rd, జూన్ 23rd ఆ రోజు బాగా పెయిన్ వస్తూ ఉంది. అట్లాగే స్కూల్లో కంటిన్యూ అవుతూ ఉన్నాను. 27 జూన్ ఓకే, అట్లాగా పెయిన్ వస్తూ ఉంది. సరేలే అని చెప్పేసి స్కూల్లో ఆయమ్మని పిలిచి ఈనో తాగాను. అయినా కూడా అలాగే ఉండేది. 10 o'clock వరకు, నైట్ 10 వరకు నేను అట్లాగే నొప్పిని భరించి ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఇంకా ఈయన చెప్పినప్పుడు తను సరే ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా అవైలబుల్ ఉండే. సో అప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను పరీక్షించినప్పుడు నీకు మైల్డ్ స్ట్రోక్ వచ్చిందమ్మా, ఇది అంటే ఉన్నటువంటి ఈసీజీ తీయగానే దాన్ని బట్టి మైల్డ్ స్ట్రోక్ అటాక్ ఇది అని చెప్పేసి అనింది. అని ఆవిడ నర్స్తో ఏదేదో మాట్లాడుతూ ఉండి నన్ను చూస్తూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా, డాక్టర్ అండ్ నర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటో మాట్లాడుకుంటున్నారు అనేసి కొంచెం కంగారు అనిపించింది. తర్వాత ఏజ్ ఏంటి, మీ పాప ఎంత ఏంటి అనేసి అన్నీ అడిగినాక చెప్పాను. ఇంత చిన్న వయసు చిన్న పాప ఉంది కదా, అంత స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పేసి అన్నాక మళ్ళీ నెక్స్ట్ డే వేరే డాక్టర్, ఒక ఫిజిషియన్కి ఆమె సజెస్ట్ చేసినారు. వెళ్ళినప్పుడు తను చూసి కొంచెం ప్రాబ్లం ఉన్నది, మెడిసిన్ అయితే ఇస్తాను, అది వేసుకోండి తర్వాత చూద్దామని. సరే అని చెప్పేసి వేసుకుంటున్నాను. మళ్ళీ కూడా ఇంకా పెయిన్ ఒక 2-3 days తర్వాత వెంటనే నేను అంకుల్కి ఆంటీకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు, అమ్మ మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం నీ గురించి, ఏం కాదు ఖచ్చితంగా మంచిగా అవుతుంది అని చెప్పేసి అన్నారు. సరే అని ఆ రిపోర్ట్స్ని నాకు మళ్ళీ బాగా పెయిన్, బ్యాక్ సైడ్ ఇది లెఫ్ట్ అంతా కూడా లాగడం, షోల్డర్ అంతా కూడా లాగడం. సో అది ఇండికేషన్ ఏంటంటే హార్ట్కి సంబంధించినటువంటిది. సో మా కోడలో తను ఒకరు యశోదాలో పనిచేస్తూ ఉన్నది, తనకి నా
అవన్నీ రిపోర్ట్స్ సెండ్ చేసినప్పుడు వాళ్ళ డాక్టర్ ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి యాంజియోగ్రామ్ అర్జెంటుగా చేయాలి అని చెప్పేసి అన్నారంట. ఇమీడియట్గా నేను పాస్టర్ అంకుల్కి ఆంటీకి ఫోన్ చేసి ఆంటీ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి అన్నాను. అన్నప్పుడు సరే మనము ప్రేయర్ చేద్దామమ్మా ఖచ్చితంగా అనేసి ఆల్రెడీ మీ అందరికీ సంఘంలో కూడా అనౌన్స్ చేశారు. చాలామంది నాతో పర్సనల్గా కూడా మాట్లాడారు మన చర్చ్ మెంబర్స్. సో ఏం కాదు, దేవుడిని పట్ల అద్భుత కార్యం చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు నాకు ఓదార్పునిచ్చారు. ఆంటీ అంకుల్ కూడా ఎవ్రీడే నేను నాకు పెయిన్ అనిపించినప్పుడు ఫోన్ చేయాలనేసి అనుకునేదాన్ని, కానీ చేయలేకపోయేదాన్ని. ఆ టైంలో ఆంటీ అని అంకుల్ ఆంటీ డైలీ ఖచ్చితంగా ఆ టైంలోనే ఆంటీ ఫోన్ చేసేది, పాస్టర్ ఆంటీ ఫోన్ చేసి ప్రసన్న ఎలా ఉన్నావు, నొప్పి ఎలాగుంది అని చెప్పేసి ఓదార్పు మాటలతో నన్ను ఓదార్చినారు. అందరిని బట్టి అనేక వేల వందనములు చెల్లిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ లాస్ట్ సండే తను వచ్చి నాకు కూడా సాక్రమెంట్ తీసుకొని వచ్చింది. నేను రావాలనుకున్నాను కానీ కూర్చోలేని పరిస్థితి. సో అంకుల్ నాకు సాక్రమెంట్ పంపించారు, నేను తీసుకున్నాను. యాక్చువల్గా లాస్ట్ మండే నాకు యాంజియోగ్రామ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. సో ఆ రోజు ఏంటంటే అనుకున్నాను, అంతకంటే ముందు రోజు అంకుల్ అంటే ఇద్దరు కూడా వచ్చి నన్ను బీబీఆర్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినారు. ఒక కార్డియాలజీని కలిసినప్పుడు తను కూడా చూద్దామమ్మా ఒక 10 days మెడిసిన్ అయితే వాడండి, ఆ 10 days అయిపోయినాక ఒకసారి రండి మళ్ళీ చూద్దాము, దాన్ని బట్టి యాంజియోగ్రామ్ చేద్దామా లేదా అని చెప్పేసి డిసైడ్ చేద్దాము అనేసి అన్నారు. అన్నాక ఇంకా సరే అని చెప్పేసి డైలీ పొద్దునే అంకుల్ మనకి మెసేజ్ వాక్యం అది పంపిస్తూ ఉన్నారు. మార్నింగ్ లేకగానే ఇంకా పెట్టుకొని వాకింగ్ చేశాను. వాక్యం వింటడంతసేపు ఎంతో ఓదారు, నాకు ఏం కాదు అనే ఒక తలపు వస్తూ ఉండేది. ఆ 10 days అయిపోయినాక మళ్ళీ ఆంటీ వస్తా అన్నారు. సరే అని చెప్పేసి లాస్ట్ మండే హాస్పిటల్కి వెళ్ళాము. ఆ రోజు డాక్టర్ చూసి తను ఏమన్నారంటే టీఎంటీ చేశారు. మీ అందరి ప్రార్థన కృప వల్ల దేవుని దయ వల్ల ఆ రిపోర్ట్ నార్మల్ వచ్చింది. దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతానికి నేను అనేక వేల వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ నా కోసం ఎంతో ప్రార్థించినారు, మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు నా యొక్క మీ అందరూ తెలుసు నా కూతురు నియోరా, తన బర్త్డే, తన కోసం కూడా ఈరోజు ప్రార్థించమని వేడుకుంటున్నాను. యాక్చువల్గా తీసుకొద్దాం చిన్నపిల్లలు వద్దని చెప్పేసి అనుకున్నాను. సో తన కోసం కూడా ప్రార్థించండి. మరొకసారి నన్ను మీ యొక్క ప్రార్థనలు గుర్తు చేసుకున్నందుకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ దేవాదేవునికి, ఆంటీకి, అంకుల్కి, ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరం లేచి నిలబడి ఆ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నాం. ఇంకేమైనా మర్చిపోయిందో చెప్పండి. అంత బాగున్నావు కదమ్మా, ఆ శాంతి బాగున్నావు కదా, గత వారం రాలేకపోయింది బాగా, ఈ వారం రాగలిగింది. అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు. రైట్, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, మహాపరిశుద్ధుడు దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించుట ఎంత మంచిదో, ప్రచురించుట, కీర్తించుట చాలా మంచిదని 92వ కీర్తనలో మాతో మాట్లాడారు. మేము స్తుతించి మిమ్మల్ని మహింపరిస్తే మాకొచ్చే దీవెనలన్నీ కూడా ఆనందముతో పాటు, అభిషేకముతో పాటు మేము పచ్చగా, ఆకుపచ్చగా, నీటి కాలువల నాటబడిన మొక్కల్లాగా మేము ఉంటామని, దీవించబడతామని మీరు మాట్లాడడమే కాకుండా, మేము విత్తితే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిననే మీ వాక్య ప్రకారం మా ప్రభువా మరి సామెతలు 3వ అధ్యాయము 9-10 వచనాల నుండి మాతో మాట్లాడారు. మేము విత్తువారమై ఆ విస్తారమైన పంట, కన్నీటితో విత్తువారు సంతోషముతో పంట కోస్తారని నాయన మీ లేఖనాలు బోధిస్తున్నాయి. అలాంటి అనుభవం మాకు ఇవ్వండి. దేశయ్య, మేము కష్టంలో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండవచ్చు, కానీ మీరు మమ్మల్ని మర్చిపోరు. మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబము నజరేయుడైన యేసు నామములో దీవించబడునుగాక. వారి పిండి పిసుకు తొట్టి, బుడ్డిలో నూనె దీవించబడునుగాక. వారి యొక్క ఆదాయం దీవించబడునుగాక.
వారి యొక్క అనారోగ్యం స్వస్థపరచబడును గాక, వారి యొక్క ఇబ్బందులన్నీ తొలగింపబడును గాక, ఈ కరోనా వైరస్ ఏ గృహమును కూడా తాకకుండును గాక. యేసయ్య మీకు వందనాలు. ఏ తెగులు నీ గుడారము సమీపించదని చెప్పారు. దీవించండి. ఈ దినం వచ్చిన బిడ్డలందరినీ ఆశ్రయించండి. బలహీనంగా ఉన్న బిడ్డలు, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మరి ముఖ్యంగా మీరు నాయన బలపరచండి. ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభువా ఇమ్యూనిటీ నాయన వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలని, ఈ తెగులు ప్రభావము సోకుండానట్లు ఉండాలని మరి అనేకులు సలహాలు ఇస్తున్నారు. మేము మరి ప్రభుత్వం వారి సలహా ప్రకారం మా జాగ్రత్త మేముంటూ మీ యొక్క రక్షణ కవచములు మేము ఎదగడానికి, బ్రతకడానికి మీ కృప దయచేయమని ప్రతి ఒక్కరి పరిబాటలు తోడుగా ఉండండి. ఈ వారంలో మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు నాయన. మీ బిడ్డలను మీరు తాకి బాగు చేశారు. మరి ప్రసూనాన్ని బట్టి వందనాలు, శాంతిని బట్టి వందనాలు. మేరీని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బిడ్డను మీరు దీవించి సంపూర్ణమైన విడుదల ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నీవరాను జ్ఞాపకం చేసుకుంటూ ఆ బిడ్డ జన్మదినం మీరు దీవించమని కోరుచున్నాం నాయన. ఆ బిడ్డను మరి ఆశీర్వదంతో మీరు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి, దూర ప్రాంతం నుండి వచ్చిన బిడ్డలు, మేడ్చల్ నుండి జోసఫ్ గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా నెలల తర్వాత మా ప్రభువా సురేష్ను మా మధ్యకి నడిపించారు. అందును బట్టి వందనాలు. దీవించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మీ దీవెన ఆశీర్వాదాలతో మరి నాయన ఇక్కడ నుండి వెళ్ళడానికి మీ కృప దయచేయండి. మరి 5వ తారీఖున జరగబోయే వివాహ కార్యాన్ని మీరు దీవించి సమస్తము సక్రమంగా మీకు మహిమకరంగా జరిగించుకుంటారని యేసునాథుని దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం చేతుల పైకెత్తుదాం. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగములకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట నిర్దోషులుగా మనందరిని నిలువబెట్టుటకు శక్తిమంతుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడిన మనందరితో సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.